వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతించడంతో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారనే అంచనాలు జోరందుకున్నాయి. అయితే ఈ ఊహాగానాలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కొట్టిపారేశారు. సీఎం సిద్ధరామయ్య ఎట్టి పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేయబోరని డికే స్పష్టం చేశారు. కర్ణాటక కేబినెట్ అంతా ఆయనకు మద్దతుగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధరామయ్యకు అండగా ఉందని అన్నారు. ముడా కుంభకోణం బీజేపీ కుట్ర అని డీకే ఆరోపించారు. గవర్నర్ కార్యాలయం బీజేపీ కార్యాలయంలో మారిపోయిందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటే గవర్నర్ వ్యవస్థను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం తమకు రక్షణ కల్పిస్తుందనే నమ్మకం తమకు ఉన్నదని చెప్పారు. రాజకీయంగా చట్టబద్ధంగా తాము ఈ కుట్రను ఎదుర్కొంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ గవర్నర్లు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తారని ఆరోపించారు. బీజేపీ కుట్రలను తాము సాగనివ్వబోమని చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.